విగ్రహం పెట్టడం వల్ల దాడి వచ్చింది అనేదాన్ని పక్కన పెట్టాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం కోణాల్ని అర్థం చేసుకోవడం, కుట్ర కోణాలను అర్థం చేసుకోవడంలోనే మనం సగం వరకు ఫెయిల్ అవుతున్నాం తెలంగాణ సమాజంలో. ఇది ఏదో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి జరిగినదో, లేకపోతే అప్పటికప్పుడు జరిగినటువంటి ఘటన గాదు. ఇది ప్రీ ప్లాన్డ్‌గానే. రాష్ట్ర వ్యాప్తంగా గూడా విగ్రహ ధ్వంసం అనేది ఇప్పుడు చాలా తెలివిగా ప్రీ ప్లాన్డ్‌గా. ఇప్పుడు సంపాలే గాని చేతికి మన్నంటొద్దు, చేతికి దుమ్మంటొద్దు, రక్తం అంటొద్దు అనేటటువంటి వ్యూహాలుంటాయి గదా! అట్లాంటి వ్యూహాత్మకంగా వాళ్ళకి ఎవరైతే నిజంగా ఇది ఎవరికీ బీసీలకేమి ఉండదు. విగ్రహాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి ఆలోచన. ఎందుకంటే తెల్లాపూర్‌లో ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు. మరి ఆ ప్రోగ్రెసివ్ ప్రజలకి విగ్రహాలతోని రాజకీయం చేసే అంత అవసరం ఉండదు. కానీ ఎవరైతే దీని వెనుక ఉండి నడిపిస్తున్నారో వాళ్ళ ఉద్దేశాలు ఇవన్నీ గూడా. కానీ వాళ్ళ ఉద్దేశాల్ని వాళ్ళే చేస్తే ఇక్కడ ఏముంటది, రాజకీయంగా ఏం జరగదు. వాళ్ళే జైలుకి పోతారు. లేకపోతే వాళ్ళ మీద చర్యలు జరుగుతాయి. అప్పుడు ఊరోళ్ళందరూ ఒక్కటే వాళ్ళ మీద చేసుకుంటారు. అసలుకెందుకు చేయాల్సొచ్చింది? అంటే రాజకీయంగానా సరే, ఇప్పుడు ఆల్రెడీ భూమి పూజ చేశారు. చేసిన దానికి అందరూ ఇక్కడ 3 విగ్రహాలు పెట్టాలని జెప్పేసి అనుకున్నారు. అక్కడ ప్రస్తుతం ఇప్పుడు పూలే విగ్రహంతో 2 విగ్రహాలున్నాయి. కొంత దూరంలోనే మనకి అంబేద్కర్ విగ్రహం ఉంది. వెనక గూడా గద్దన్న విగ్రహం ఉంది. అంటే ఇప్పుడు అది అంటే పెట్టడంలో ఎందుకు అంటే గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎన్నికలొస్తున్నాయి గదా! ఎన్నికలొస్తున్నప్పుడు అంతా సజావుగా సాగిపోతే వాళ్ళకేముంటది? అండ్ అందరూ ఐకమత్యంతోటి ఎన్నికలను ఎదుర్కొంటే ఎవరు గెలుస్తారు? వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలు గెలిచే అవకాశం ఉండదు. వాళ్ళ రాజకీయాలు నడవవు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నటువంటి అంశం అయితే కాదు. రాజకీయ కుట్ర కోణాలున్నాయి. రాజకీయంగా వాళ్ళు ఇంతింత బలాన్ని చేకూర్చుకుని వచ్చే ఎన్నికలలో వాళ్ళు గనక అధికారంలోకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఇట్లా చిన్న చిన్న వాటిలల్లో గూడా ఎక్కడ ఐకమత్యంగా ఉన్నారు ప్రజలు, ఎక్కడ ప్రజలందరూ ఒక్క మాట మీద ఉన్నారు అనేటటువంటివి చేసుకొని వాళ్ళు విడగొడుతున్నట్టు. లేకపోతే ఎవరికి అవసరం ఉంటుంది? మహనీయుల విగ్రహాల్ని చూస్తే ప్రేరణ పొందాలనిపిస్తది. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తది. కానీ విగ్రహాల్ని కూలగొట్టాలని అనిపిస్తుంది అంటే అక్కడ రాజకీయ కుట్ర కోణం ఉండదా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళా? తెల్లాపూర్ ప్రజలకి కొత్తగా విగ్రహాలు ఇగ వీళ్ళే పెట్టి ఇప్పటి నుంచే తెలిసింది వీళ్ళకి విగ్రహాలు ఇప్పుడే వచ్చినాయి. కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాబట్టి పలగొట్టిండ్రు అని కాదు గదా ఇది.